Check one. Check. కిరణ్ కుమారు స్టార్ట్ అయింది. ప్రోత్సహించినటువంటి బాలు గారు, ఆర్టిస్ట్ గారు, ఎన్డీవి అమూల్య పాప 2-3 రోజుల నుంచి ఉండి ట్రైల్స్ అవంతా కూడా అమూల్య పవన్ గారు, తర్వాత సుందరబాబు గారు, గర్వకారమైన రాజశేఖర్ రెడ్డి గారు ప్రపంచ చిత్రపటాల్లో నెల్లూరు జిల్లాను గుర్తు చేసే వ్యక్తి. పూడూరు రొటీలోనే ఇంగ్లీష్ రికార్డు తెప్పించి ఓ గుర్తింపు తెప్పించాడు. అదే రోజు ఈరోజు హ్యాండ్ బీట్స్ 99 దాటితే అలాగే 99 దాటి 100 వరకు వచ్చారు. ఆల్రెడీ ఇంగ్లీష్ రికార్డు వచ్చాడు లేక వారి అభివృద్ధి భవిష్యత్తులో కూడా మరెన్నో అవార్డ్స్ రావాలి, మా నెల్లూరు జిల్లా గుర్తింపు కావాలి. అన్ని జిల్లాల జీవితాలు కూడా ఆలోచిస్తున్న పట్టుదలతో నేను ఈ జిల్లాలో పుట్టాను, ఈ జిల్లాలో మంచి పేరు తేవాలి అనే ఉద్దేశంతో పట్టుదలతో క్రమశిక్షణతో ఈరోజు 100 సభలు చేసి మా నెల్లూరు జిల్లా గుర్తించేందుకు వారిని అభినందించుకుంటూ వారికి గిన్నీస్ రికార్డ్ తప్పకుండా వస్తుంది ఆశిస్తూ సమర్పిస్తుంటారు. నమస్కారాలు. మా 20 కళా సంఘాల అధ్యక్షుడు శ్రీ కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా మా తోటి అధ్యక్షుడు అన్నపూర్ణారావు సునీత గారికి, అదేవిధంగా ఈరోజు కార్యక్రమానికి న్యాయ జిల్లాలతో మాకు సహకరించినటువంటి నందాలయ అధికారి కె కుమార్ రాజా గారికి, మండల విద్యాశాఖ అధికారి సయ్యద్ అబ్దుల్ హమీద్ గారికి, కె తిరుమలరాజు గారికి, వెంకటేశ్వరరావు గారికి, జిల్లా ప్రధాన ఉపాధ్యాయులు, అదేవిధంగా మా మిత్రుడు మిరాకిల్ వరల్డ్ రికార్డ్స్ జ్యూరీ మెంబర్ తిమ్మి రాజేంద్ర గారికి, నా క్లాస్మేట్ పీటీ గారు అయినటువంటి టి రమేష్ గారికి, డి కృష్ణమోహన్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని అంతా అంతా చూస్తున్నటువంటి నా మిత్రుడు హరిబాబు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మా పిల్లలు మంజీలు బాబు టీం మెంబర్స్ రామకృష్ణ వీళ్ళందరూ కూడా చాలా నేనేదో రివర్స్ చేసే పనిలో ఉన్నాగా గ్రౌండ్ అవుతుంది కనుక అవడే చూసుకునేవాడిని. అమూల్య నా స్టూడెంట్ జయమాయి 5 డేస్ నుంచి ట్రైన్ రోజు టైం టేబుల్ లాగా వస్తారు, మీరు వేస్తారు సార్ అని. అక్కడ నా ఇన్స్టిట్యూట్లో చూస్తే ఒక లారీ ఉన్నాయి ఇలాంటి పేపర్లు.
65-70 స్టార్ట్ చేసాం నిమిషానికి. అది ఈరోజు 100 పైన రీచ్ అయ్యేదానికి దానికి ఎలా టెక్నిక్స్ ఉపయోగించాలి ఏంటనేది చాలా ట్రైనింగ్ జరిగింది. నిన్నటి వరకు అసలు ఈ గలమా లేదా ఎందుకు పెట్టుకున్నాం మనకు వచ్చింది కదా గిన్నీస్ బుక్ అంతా ఒకసారి పెట్టుకుంటే పోయేది కదా అనే భయంతో అందరూ సహకారం మీరు వేస్తారు సార్ నేను ధైర్యం చెప్పేవాళ్ళు. ఇవి మా మిసెస్ ఉన్నారు మీరు గ్యారెంటీగా 110 చేస్తారు 110 పెట్టుకుని టార్గెట్ అన్నది. అలాగే మనసులో మనకి వెళ్ళి తెలుసు నాకు ఆయన 110 టార్గెట్ పెట్టుకొని స్టార్ట్ చేశాను. ఒక 8 వేసాను ఒక కాడికి ఒక 8 మనం రీచ్ అయ్యాము. ఎక్కువగా గ్యారెంటీగా వస్తుందని అమ్మకం ఉంది. తర్వాత వాళ్ళంతా పైన పంపించిన డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేయాలి. ఇవన్నీ కూడా మళ్ళీ వీడియోస్ సబ్మిట్ చేయాలి. ఇది ప్రాసెస్ చాలా ఉంటుంది 3 రోజులు. అది చేసిన తర్వాత మనకి 6 months రిజల్ట్ వస్తుంది. అంటే మేము నార్మల్ ట్రాక్లో వెళ్తున్నాం. ఫాస్ట్ ట్రాక్ అనేది వాళ్ళకి ఒక 20 లక్షలు డబ్బులు పెడితే వాళ్ళ టీము దగ్గర ఉండి ఆ స్పాట్ను అమలు చేస్తారు. మనం అంత డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసుకోలేని పరిస్థితుల్లో ఈ కలర్ మీద దీన్ని సాధించాలనే అర్థం నార్మల్ ట్రాక్లో మనం అప్లై చేసుకుంటున్నాం. మీ అందరి సహాయ సహకారాలు నేను మర్చిపోలేను. ఇంతసేపు నా కోసం వెయిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. ఈ కార్యక్రమం సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటాను. నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా కాకుండా ఎనుకుంటే మాకు ఎంతగానో మాకు సహాయ సహకారాలు అందించినటువంటి సోమస్తు షాపింగ్ మాల్ కానివ్వండి, హైటెక్ రామారెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు, ప్రదీప్ గారు, బండి శ్రీనివాస రెడ్డి గారు, అగస్టస్ శ్రీఆర్ రియల్ ఎస్టేట్ మరియు హోటల్ మేడం గారు కానివ్వండి, రజనీ తానూరు వ్యాధైన మా ఫ్రెండ్ సౌజన్య మేడం వాళ్ళు వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేశారు. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఒంగోలు నుంచి ఈ కార్యక్రమం నాకు దగ్గర నుండి చేసేదానికి వచ్చినటువంటి ఎన్నిక రవీంద్ర గారికి, అదేవిధంగా నాగమణి మేడం, మెసేజ్ గారికి అలా కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఈ మా మీడియా మిత్రులందరికీ చిన్న విజ్ఞప్తి, మనం తీసుకున్నది ఇప్పుడు ప్రెస్ నోట్ కూడా ఇస్తాం మీకు. 107 అనేది హైలైట్ చేసి మీరు కొంచెం న్యూస్ ఇస్తే మాకు బాగా ఉపయోగపడుతుంది పంపించడానికి. మీరు నాకు రీసెంట్ కాబట్టి కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. మీ పాత్ర కూడా దాంట్లో చాలా ఉంది. ఎందుకంటే వాళ్ళు విట్నెస్ తీసుకుంటారు పేపర్స్ ఏమో వచ్చింది అనేది మీరు సహాయం చేస్తారని మీకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ క్లాస్మేట్ ఫోటోగ్రాఫర్ ప్రిన్స్ స్టూడియో ఆయనకి స్టూడెంట్స్ అంతా వచ్చినారో వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ అందరూ పేరు పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒక నిమిషంలో యాడ్ చేయడం జరిగింది. తీసుకున్నారు ఈ 107 వచ్చిన అధికారుల అందరి తరఫున సార్కి ధన్యవాదాలు చెప్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మోటివేట్ నమోదు చేశారు. ఈ యొక్క మోటివేట్ అనే కార్యక్రమం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి ఆహ్వానం సాధించినందుకు అమిత్ షా గారికి ధన్యవాదాలు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి మేము విట్నెస్కి రావడం జరిగింది పాకిస్తాన్గా. దీంట్లో 1 నిమిషంలో 107 హ్యాండ్ ప్రింట్స్ మా కళ్ళ ముందు వేయడం జరిగింది. మేమన్నీ సిస్టమేటిక్గా ఈ హ్యాండ్ ప్రింట్స్ అన్ని కౌంట్ చేసి నిర్ణయించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ అంతా చాలా సిస్టమేటిక్గా పర్ఫెక్ట్గా ఇక రౌండ్స్ ఆఫ్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ జరగడం జరిగింది. థ్యాంక్ యూ. Having 107 represents his handprint, and we are very happy to congratulate him on this occasion. We also hope that he will break many more records in the future.
ఈరోజు మన షేక్ అమీర్ గారు 1994 ఉన్నాయన్నమాట హ్యాండ్ ప్రింట్స్ అనేది. మేము అప్లై చేసినప్పుడు 99 దాన్ని బ్రేక్ చేయాలంటే ఒకటి చేసినా సరే బ్రేక్ చేయొచ్చు అనమాట. కానీ ఇప్పుడు 107 అంటే దాన్ని అన్ని బ్రేక్ చేశారంటారు. 8 వచ్చినాయి. మనకు ఒకటిన్నా ఇప్పుడు తీసేసినా వాళ్ళు కన్సిడర్ చేయకపోయినా ఆల్రెడీ 8 ఉన్నాయి అనమాట. మనకి ఒకటిన్నా చాలు మనకి 99కి ప్లస్ ఒకటిన్నా బ్రేక్ చేసినట్లయితే. కాబట్టి ఖచ్చితంగా ఇది రికార్డ్ అవుతుంది. దానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు. మా బాల్యకుడు 6th ఇంటర్మీడియట్ క్లాస్ పెట్టాము. మా మిత్రుడు ఈ స్థాయి జరగడం గోల్డ్ రికార్డ్ స్థాయిలో అనాథ స్థాయిలో మా బాల్యకుడు అందరూ మన చదిగా సైన్స్ చేయడం బ్యాచ్ వాళ్ళందరిలో కూడా నేను ఇక్కడ ఉన్నాను. మా యొక్క మిత్రుడికి మేము మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మా మిత్రుడు ఈ స్థాయిలో ఉన్న వ్యవస్థ కూడా గడిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నేను గోదావరిలో ఎంఏ ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా డాక్టర్ అంబేద్కర్ గారు పెట్టుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద పిల్లలకి శిక్షణ ఇవ్వడంలో ఇప్పుడు పిలిచిన అందుబాటులోకి ఇచ్చేవారు. చాలా గొప్ప వ్యక్తి. ఇప్పుడు ఇంతకుముందు కూడా గిరీష్ వరల్డ్ రికార్డు పొందుతున్నాను. ఈసారి కూడా అంచనాలకు మించి ఇంకొక 8 ఈవెంట్స్ ఎక్కువ వేసి అద్భుతంగా ఈరోజు ప్రదర్శించడానికి ఆయనకి శుభాభినందనలు తెలియజేస్తూ ఇటువంటి అవార్డులు ఉంటాయంతో ఉంది. మన నెల్లూరుకి సింహపురి ముద్దుగా నెల్లూరు ఖ్యాతి ప్రపంచం అంతా తెలిసేటట్టు ఆయన చేసే సామర్థ్యం చేస్తారని ఆశిస్తూ విశ్వాది వెరీ వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అమీర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి సెకండ్ ఈవెంట్ కూడా సక్సెస్ఫుల్ గా జరిగినందుకు సార్ నాకు హృదయపూర్వక మీకు వందనాలు, అభినందనలు తెలియపరుస్తున్నాను. మాది చిత్రకళ రక్త సంబంధం 2004 నుంచి మేమందరూ కూడా చిత్రకళ రక్త సంబంధికులుగా మేము కొనసాగుతున్నాం. ప్రతి కార్యక్రమంలో కూడా ఇలా కలిసి పాల్గొనడం మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. మరి అమీర్ గారి యొక్క అభివృద్ధికి ఆయన సాధించిన రికార్డ్స్ కూడా ఒక సొంత రక్త సంబంధికుడిగా సంతోషిస్తూ గర్విస్తూ ఇలాంటి చిత్రకారుడు మన నెల్లూరులో ఉండడం కూడా మనందరికీ గర్వకారణం. సార్ మీరు ఇంకా ఇట్లాంటి రికార్డ్స్ సాధించాలని క్రమాలు చేయాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే అమీర్ అన్న. తన పుట్టినరోజున ఈ గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టడం చాలా గొప్ప విషయం. దానికి మీరందరూ సహకరించి ఇక్కడికి వచ్చినందుకు అమీర్ అన్న తరఫున మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అమీర్ అన్నతో అనుబంధం 2012తో స్టార్ట్ అయింది. 12 నుంచి ఆయన్ని మా అన్నగా భావించి నేను ఆయనతో జర్నీ చేస్తున్నాను. ఆయన దగ్గర ఆర్ట్ నేర్చుకుంటున్నాను. ఒక ఆర్టిస్ట్గా, ఒక కరెస్పాండెంట్గా ఏదైతే బాధ్యత నిర్వర్తిస్తున్నానో అది ఆయనకి ఎప్పుడు తోడుగా వెన్నట్టు ఉండి ఆయన చేసే కార్యక్రమంలో ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ ఆయన్ని జర్నీ అలా సాగుతుంది. గిన్నీస్ రికార్డ్ ఒకసారి రావడమే గ్రేట్. అలాంటిది రెండోసారి కూడా వచ్చిందంటే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే 107 హ్యాండ్ ప్రింట్స్ చేయడం అంటే ఒక్క నిమిషంలో చాలా అసాధ్యం. అసలు దీని కింద కృషి ఒకసారి నేను చెప్పాలి. ఎందుకంటే ప్రతిరోజు రోజుకు 10 సార్లు వేయడం జరుగుతుంది అకాడమీలో. రోజు కూడా 50 సెకండ్లే పెట్టుకోవడం జరుగుతుంది. 1 నిమిషం పెట్టుకొని వేయడం కాదు, 50 సెకండ్లే టైం లిమిట్ పెట్టుకొని
హ్యాండ్ ప్రింట్ సైడ్ మా టార్గెట్ 50 సెకండ్లకి 100 వేయాలి. అలా ఎప్పుడైతే 100 చేస్తామో 50 సెకండ్లకి 1 మినిట్కి 110 అనేది క్యాలిక్యులేషన్ అన్నమాట. అదే ఈరోజు చాలా దోహదపడింది ఆ ప్రాక్టీస్కి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాథ్స్ పర్ఫెక్ట్ అనే ఒక గొప్ప నానుడి ఉంది. అందుకని దాన్ని ఈరోజు నిరూపించిన అమీరానికి గట్టిగా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు. జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఈ వేడుక కూడా తెలుసుకున్నాను. శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రాంలో నేను పాల్గొనడం. ఇంకా చాలా ఎక్కువ అనుకున్న దానికంటే కూడా 8 హ్యాండ్ రైట్స్ని ఎక్కువ ఫిట్ చేసి మనందరినీ చాలా ఆశీర్వదిస్తూ ఆనందంగా ఉంచిన మరొకసారి శుభాకాంక్షలు. సో ఇలాంటి గిన్నెస్ బుక్ రికార్డులు మరెన్నో సాధించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. అలాగే మా జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. So not only his work, it's a way of teaching to children teach చేయడం కానీ అతను చేసినట్టు అవార్డ్స్ తీసుకోవాలని పిల్లలు అవార్డ్స్ తీసుకోవాలని తన కోరిక. నాట్ ఓన్లీ హిస్ వర్క్, పిల్లల్ని బాగా ట్రైనప్ చేసి ఒక స్టేజ్ తీసుకోవాలని సార్ యొక్క కోరిక. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ సో ఈ వర్క్కి బాగా సక్సెస్ కావాలి, రికార్డ్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నా పాదావందనం చేస్తున్నాను. సింహపురి మణిభక్త చిత్రకారుడైనటువంటి గిన్నిస్ బుక్ని రెండోసారి కైవసం చేసుకొని నేనున్నాను అంటూ మన సింహపురి ప్రజల్ని ఆ ప్రజల్లో ఒకడైనటువంటి అమీర్ జాన్ గారు, డాక్టర్ అమీర్ జాన్ గారు పిలువబడి మన అమీర్ జాన్ గారు మొట్టమొదటిగా నా హ్యాపీ బర్త్డే అన్న. మీ బర్త్డే రోజు మళ్ళా 99 అడుగుల నుంచి 105 గెలిపి నేను ఇంటికి చూడాలన్నారు మమ్మల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. తప్పకుండా అలా చేసేస్తున్నా మా ఆశీస్సు మీకు ఎల్లప్పుడూ ఉంటూ నాకు ఇంకా ఎన్ని రికార్డులు ఉంటే అన్ని బ్రేక్ చేసుకుంటూ ముందుకెళ్తూ సింహపూరిని వరల్డ్ వైడ్ గా పరిచయం చేసినటువంటి గిన్నిస్ బుక్ రికార్డ్ ఆఫ్ అమీర్ జాన్ గారికి మరోసారి మనస్ఫూర్తిగా నెల్లూరు సినిమా వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.